బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీహార్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఎక్కువ కేబినెట్ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు అధికారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమని స్పష్టమైంది. ఎన్డీఏ సమావేశంలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కేబినెట్ నిర్మాణంపై తుది చర్చ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నుంచి 15 నుండి 16 మంది మంత్రులు ఉండే అవకాశం ఉండగా జేడీయూ నుంచి సుమారు 14 మంది మంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. 243 సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 6 మరియు 11 తేదీల్లో జరిగిన 2 విడతల ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు, జేడీయూ 85 స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్డీఏ భాగస్వామి లోక్ జనశక్తి పార్టీకి 19 సీట్లు రావడంతో ఆ పార్టీకి 3 మంత్రివర్గ స్థానాలు దక్కే అవకాశం ఉంది. జితన్ రామ్ మంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవాం మోర్చా సెక్యులర్ 5 సీట్లు గెలవగా ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు సాధించింది. ఈ 2 పార్టీలకు చెరో ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏ నిర్ణయించినట్లు సమాచారం. అదనంగా ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఉన్న ఫార్ములాను కూడా ఖరారు చేశారు. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార వేడుక నవంబర్ 19 లేదా 20 తేదీల్లో జరిగే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి. బీహార్ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ కేబినెట్ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. అయితే జేడీయూ నాయకుడు నితీష్ కుమారే మళ్లీ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టమైనట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఎన్డీఏ బీహార్ కు సంబంధించిన ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం జరిగింది. సమావేశంలో 19 లేదా 20వ తారీఖుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సన్నాహకాలన్నిటి కూడా చేస్తున్నారు. ప్రధానమంత్రి షెడ్యూల్ ని బట్టి ఈ తేదీ అనేది కూడా ఫిక్స్ అవుతుంది. దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే లైక్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. సో మొత్తం మీద కూడా చాలా ఘనంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు. దీనికి సంబంధించి మళ్ళీ నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి సూచనప్రాయంగా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటప్పుడు కూడా నితీష్ కుమార్ అన్కండిషనల్ గా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బీహార్ లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నితీష్ కుమార్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. కాకపోతే మంత్రిత్వ శాఖల విషయానికి వస్తే కీలక మంత్రిత్వ శాఖల్ని బీజేపీ తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సాధారణంగా ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనేది కూడా కేటాయించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే జేడీయూకి సంబంధించి దాదాపు 16 వరకు మంత్రిత్వ శాఖలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఒక 2 మంత్రిత్వ శాఖలను అదనంగా తీసుకోవచ్చు. చిరాగ్ పాస్వాన్ కి సంబంధించి ఒక 3 మినిస్ట్రీస్ అనేటివి కూడా ఇవ్వడంతో పాటుగా జితన్ రామ్ మాంఝీ అదేవిధంగా కుష్వా పార్టీలకు సంబంధించి ఒక్కొక్క మంత్రి పదవి అనేది కూడా కేటాయించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటారు కాబట్టి కీలకమైన ఆర్థిక శాఖ, హోంశాఖల్ని బీజేపీ తీసుకుంటుంది. బీజేపీ తరఫున 2 డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి బీజేపీ తరఫున ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలనే దాని గురించి బీజేపీ లిస్ట్ అనేది కూడా ఫైనల్ చేస్తోంది. ఇటు జేడీయూ తరఫున మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే దాని గురించి నితీష్ కుమార్ నిర్ణయం తీసుకుంటారు. ఇక లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్ ఇలా నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద కూడా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా సన్నాహకాలంటివి కూడా జరుగుతున్నాయి. ఈ రోజు బీహార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గవర్నర్ ను కలిసి 243 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల యొక్క జాబితా అనేది కూడా అందజేయడం కూడా జరిగింది. సో రేపు నితీష్ కుమార్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా సమర్పిస్తారు. ఎందుకంటే పాత ప్రభుత్వం యొక్క కాలపరిమితి అనేది కూడా ముగిసింది కాబట్టి ఆయన ఆనవాయితీ ప్రకారం రాజీనామా సమర్పిస్తారు. ఈ సందర్భంగా గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగమని చెప్పి కోరే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడ వెళ్లి గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతారు. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా కలిసి ఒక లెటర్ మీద సంతకాలు చేసి తమ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ని ఎన్నుకున్నట్లుగా కూడా ప్రకటించి దానికి సంబంధించి గవర్నర్ కు ఒక లేఖ ఇస్తారు. ఆ తర్వాత గవర్నర్ ఆ లేఖలన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానం అనేది కూడా చేస్తారు. దాదాపుగా రేపు దీనికి సంబంధించి తుది నిర్ణయం అనేది కూడా వెలువడుతుంది. సో ఆబ్వియస్ గా ప్రధాని షెడ్యూల్ ని బట్టి 19 లేదా 20 తేదీల్లో
గాంధీ మైదాన్లో, పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లంటే కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి శిరీష్ మళ్ళీ కూడా నితీష్ కుమారే 5వసారి ముఖ్యమంత్రిగా అవుతున్నట్లు కూడా ఖరారైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి బీజేపీలో 89 ఎమ్మెల్యే స్థానాలు అయితే బీజేపీ గెలుచుకోవడం జరిగింది. జేడీయూ వచ్చేటప్పటికి 85 స్థానాలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బీజేపీ నుండి కాకుండా ఈసారి కూడా నితీష్ కుమార్నే కంటిన్యూ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవేళ జేడీయూ కనుక 50 కంటే తక్కువ స్థానాలకు పరిమితమైతే అప్పుడు బీజేపీ సొంతగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలోచించేది. కానీ ఇటు బీజేపీతో సమానంగా జేడీయూ కూడా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఇక కేంద్రం విషయానికి వస్తే కేంద్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇటు బీహార్ నుంచి జేడీయూ అన్కండిషనల్ గా సపోర్ట్ అనేది కూడా చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్ బీహార్ లో తదుపరి సీఎం గా కూడా కొనసాగుతారు. కేంద్రంలో అన్కండిషనల్ గా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అప్పుడే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఆ ఒప్పందం ప్రకారమే 2 పార్టీలు కూడా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఏంటి కూడా లేవు. రెండో ఆలోచన కూడా తావు అనేది కూడా ఉండదు. సో దాని ప్రకారమే నితీష్ కుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీష్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తన అక్క రోహిణి ఆచార్యతో తీవ్రమైన వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగినట్లు తెలిసింది. ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి పరాజయానికి రోహిణినే కారణమని తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. నీ వల్లే ఎన్నిక ఓడిపోయాం, నీ అపశకునం మాకు పట్టింది అని తేజస్వి ఆమెతో అన్నట్లు వనరులు పేర్కొన్నాయి. ఆగ్రహంతో ఆమెపై చెప్పును కూడా విసినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం. ఈ ఘటన అనంతరం రోహిణి ఆచార్య శనివారం మధ్యాహ్నం తాను కుటుంబాన్ని, రాజకీయాలను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. ఆమె ఎక్స్ లో పెట్టిన పోస్టులో తేజస్వి సన్నిహితుడు సంజయ్ యాదవ్ అలాగే రమీజ్ తమపై ఒత్తిడి చేసి తనను కుటుంబం నుండి దూరం చేశారని పేర్కొన్నారు. గత సంవత్సరం సరణ్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన రోహిణి బీహార్ ఎన్నికల పరాజయం సంబంధించినదో కాదో స్పష్టంగా చెప్పకపోయినా నేనే బాధ్యత తీసుకుంటున్నాను అని రాశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తన అక్క రోహిణి ఆచార్యతో తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేటివి ఒకవైపు ఎన్డీఏ కూటమిలో విజయోత్సవ సంబరాలని జరుపుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో మాత్రం పెద్ద చిచ్చు పెట్టాయి. సో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా ఆర్జేడీ దారుణ పరాజయానికి గురైన తర్వాత లాలూ కుటుంబంలో పెద్ద ఎత్తున కూడా చిచ్చు రేగింది. సో సొంత కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పెద్ద స్థాయిలో విమర్శలు కూడా చేసుకోవడంతో దీనిపైన
పెద్ద దుమారం అనేది కూడా జరిగింది. తేజస్వి యాదవ్ తన అక్క రోహిణి ఆచార్య తోటి తీవ్రమైన వాగ్వాదానికి శనివారం అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత దిగినట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం వీళ్ళిద్దరి మధ్య పెద్ద స్థాయిలో గొడవ అనేది కూడా జరిగింది. సో ప్రతిపక్ష కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ పరాజయం కావడానికి అక్క రోహిణి ఆచార్య ప్రధాన కారణం అని చెప్పేసి ఆరోపణలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హిందీలో తుమారే వదిలేస్తే తుమారే కారణ్ హమ్ చునావ్ హార్ గయే, తుమారా హాయ్ లగ్ గయే అంటే నీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాం, నీ అపశకునము మాకు పట్టింది అని చెప్పేసి తేజస్వి యాదవ్ ఆమె తోటి వాగ్వాదానికి దిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆగ్రహంతో ఆమె పైన చెప్పు కూడా విసిరి దుర్భాషలాడినట్లుగా కూడా సమాచారం. సో ఈ ఘటన తర్వాత రోహిణి ఆచార్య శనివారం మధ్యాహ్నం తన కుటుంబాన్ని రాజకీయాలను కూడా విడిచిపెడుతున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. తేజస్వి యాదవ్ సన్నిహితుడు సంజయ్ యాదవ్, అదేవిధంగా రమేష్ వీరిద్దరు కూడా తమపై ఒత్తిడి చేసి తనను కుటుంబం నుంచి దూరం చేశారని చెప్పేసి రోహిణి ఆచార్య ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం తరణ్ అనే లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రోహిణి బీహార్ ఎన్నికల పరాజయానికి సంబంధించింది కాదో లేదో చెప్పకపోయినప్పటికీ నేనే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తేజస్వి సహచరుల పైన ఆమె అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. ఇంటి నుంచి బయటకు తోసేశారు, నాకు కుటుంబం లేదు, సంజయ్ రమేష్ ను తేజస్విని అడగండి, బాధ్యత వహించకుండా నన్నే కుటుంబం నుంచి బయటకు నెట్టేశారని చెప్పేసి ఆమె ఆరోపణలు కూడా చేయడం జరిగింది. చాణక్యలా తిరిగే వాళ్ళపైన ప్రశ్నలు వేస్తే ఇదే అవుతుంది, సో పార్టీ ఇలా దుస్థితికి ఎందుకు చేసిందో వాళ్ళని అడగండి అని చెప్పేసి కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా సంజయ్ రమేష్ పేర్లను బయటకు తీస్తే వాళ్ళు ఇంటి నుంచి తోసేస్తారు, కించపరుస్తారు, చెప్పుతో కొడతారు, ఇది తనకు జరిగిన అవమానం అని చెప్పేసి కూడా చెప్తూనే నిన్న ఒక కూతురు, ఒక అక్క, ఒక వివాహిత స్త్రీ, ఒక తల్లి అవమానించబడింది, నాకేం దూషణలు, నాపై చెప్పులు అని చెప్పేసి నేను నా ఆత్మగౌరవాన్ని వదులుకోవడం లేదని చెప్పేసి కూడా ఒక పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో నా తల్లిదండ్రులను అక్కలను వాళ్ళు బయటకు రావాల్సి వస్తుంది అని చెప్పేసి నా మాతృగృహం నుంచి నన్ను బయటకు తోసేశారు, నన్ను అనాథగా మార్చారని చెప్పేసి ఆమె తేజస్వి యాదవ్ పైన సంచలనాత్మకమైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. 2022లో లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్స జరిగినప్పుడు, కిడ్నీ రీప్లేస్మెంట్ అనేది కూడా జరిగినప్పుడు రోహిణి ఆచార్యనే ఆయనకు కిడ్నీ అనేది కూడా దానం చేసింది. ఆ తర్వాత తనను దూషించారు, నువ్వు చెడ్డ కిడ్నీ ఇచ్చావు, డబ్బులు తీసుకొని కిడ్నీ ఇచ్చావు అని చెప్పేసి తన కుటుంబ సభ్యులే తనను అవమానించారని చెప్పేసి కూడా చెప్తూనే ఆమె చాలా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఒక తండ్రిగా తండ్రికి తన కూతురుగా తను ఏం చేశాననేది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తూ తనని ఈ విధంగా బయటకు నెట్టేస్తున్నారు. సో మొత్తం మీద కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ ను అంటే తేజస్వి యాదవ్ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీని తొలగించిన ఇష్యూ పైన కూడా రోహిణి అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు అప్పుడే తేజస్వి యాదవ్ కును ఆమెకు మధ్య విభేదాలంటూ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ గొడవ పైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి కామెంట్స్ అనేవి కూడా చేయకపోయినప్పటికీ కూడా బీహార్ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద గుర్తు లాంటిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.